సాహసమే పూబాట జీవితమే ఒక ఆట సాహసమే పూబాట రిలాక్స్ 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 చూడు సాయి కుమార్ గారు లేరు. ఆయన చేస్తే సాయి కుమార్ అంటారండి. మరి నేను చేస్తే సాయిరామ్ సాయిరామ్. అపరామ్ వన్కే. వన్కే ఏంటి? నీ పేరేంటి? అజార్. అందుకే వెయ్యి అన్న. సార్ వీళ్ళు చూసారా? ఎవరు వీళ్ళంతా? వీళ్ళందరూ సెలబ్రిటీలు, వాళ్ళకున్న ఫ్యాన్స్. వీళ్ళకి ఫ్యాన్సా? వీడి ఇంకా ఫ్యానే ఉండదు, వీడికి ఫ్యాన్ అంటే ఎవడన్నా నమ్ముతారా? అటు చూసారా? ఆవిడెవరో తెలుసండి? ఆవిడ తెలుసు, సుహా. సుహా తర్వాత చెప్పా. సుహా సుహాసిని పార్ట్ 2 లో చెప్తా. సాయి కుమార్ గారిది రాజశేఖర్ గారు ఎందుకు వచ్చారు? డబ్బింగ్ చెప్తారు కదండి, అలా వచ్చింది. ఇప్పుడేమైందంటే ఏం సార్ సెగ్మెంట్ బాగోదా? రిలాక్స్ అయిపోదా? అది కాదు, ఎరా నీతి లేని రామ్ ప్రసాద్. కూర్చోరా. అమ్మాయి మీద చెయ్యేస్తే ఏ శిక్షణ పడుద్ది? 302 సెక్షన్ సార్. అమ్మాయిని ర్యాగింగ్ చేస్తే ఏ శిక్షణ పడుద్ది? 401 సార్. ఇవన్నీ తెలిసి కూడా ఎలా అమ్మాయిని టార్చర్ పెట్టాలనిపిస్తుందిరా నీ చూడా. నీతి లేని రామ్ ప్రసాద్. రిలాక్స్ రిలాక్స్. పడుతున్నాయి. అవునా? కొంచెం దూరం ఉండండి. ముత్యమా వస్తవా ముతులే మత్తుగా ఇస్తవా ప్రియతమా ఈ హాయి తొలి ప్రేమ ఫలితమా ఎదురే నాకు లేదు నన్నెవరు ఆపలేరు జీవితమే ఒక ఆట మాయా మాయా మైకం కందా నాకు లేదు నన్నెవరు ఆపలేరు జీవితమే ఒక ఆట సాహసమే ముత్యమా వస్తవా ముద్దులే మత్తుగా ఇస్తవా ఎదురే నాకు లేదు నన్నెవరు ఆపలేరు జీవితమే ఒక ఆట ఓ ఇదే మిట్టమ్మా మాయా మాయా మైకం కందా ఎదురే నాకు లేదు నన్నెవరు ఆపలేరు. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? చేసే ఓపిక నీకుందా? నాకు లేదా బెల్లు. పిల్లాన్ని చంపేస్తారా ఏంటి? అమ్మా ఏనా దాహం అమ్మా, నీళ్లు తాగినా? ఎదురే నాకు లేదు నన్నెవరు ఆపలేరు. అయిపోయింది బతికి అయిపోయింది, నీకు చెక్కేస్తారులే ఈ రోజు. ఎదురే నాకు లేదు మిట్టమ్మా మాయా మాయా మైకం కందా. నో యూస్. వాడు విండండి. ఎదురే నాకు లేదు నన్నెవరు ఆపలేరు. నీకు పాటలు చేసి తప్పురా నరేష్. నీకు నాకు కట్టిపో అమ్మా. ఏనా టెన్షన్ అమ్మా. ఎందుకురా నాన్న? ఆడియో వల్ల చాలా టెన్షన్ అమ్మా. పెన్షనా? టెన్షన్ అమ్మా. మీరు తీసుకునేది పెన్షన్ అమ్మా. అమ్మా ఈ ఎపిసోడ్ ఏమైపోద్దా అని భయం వేస్తుందమ్మా. చెడగొట్టడానికి రష్మి ఉంది, రామ్ ప్రసాద్ ఉన్నాడు, కాపాడడానికి ఎవరున్నారమ్మా? నా కొడుకు నరేష్ ఉన్నాడు. ఎదురే నాకు లేదు ఎదురే నాకు లేదు నన్నెవరు. ఎక్కడి నుంచి వచ్చాడండి? కొట్ట చూడరా కొట్టుకుంటుందో. గుండె జారి పొట్టకొచ్చింది వాడికి.
ఏరా నాన్న తప్పు చేశావమ్మా. ఏం తప్పు చేశానన్నా? ఆదిని రాంప్రసాద్ని అలాంటి నీచమైన నాకుల్ని శ్రీదేవిలో పెట్టడం చాలా పెద్ద తప్పమ్మా. కరెక్ట్ నాన్న. నీ కర్తవ్యం నువ్వు చేసావమ్మా, తప్పు లేదు. టెన్షన్ అమ్మా, టెన్షన్. అమ్మా, ఇంతకు ముందు గోకడానికి శ్రీదేవిలో అమ్మాయిలు లేకపోతే వాళ్ళలో వాళ్ళే గోక్కునే క్యాండిడేట్లు అమ్మా వాళ్ళు. ఇంతకు ముందు ఏడిపించడానికి అమ్మాయిలు లేకపోతే వాళ్ళలో వాళ్ళే ఏడిపించుకునే రకాలమ్మ వాళ్ళు. అలాంటిది మీరు వాళ్ళని పిలిపించి నాన్న ఒళ్ళలో ఒళ్ళలో ఇద్దరిని ఆడిచ్చి చెప్తా లాలి లాలి జోలాలి వసపత్రాలకి ఆడు వసపత్ర అమ్మా పదండి. ఎదురే నాకు లేదు, నన్నెవరు ఆపలేరు. ఈ సమాజంలో నేను ఒక పర్ఫెక్ట్ పోలీస్ ఆఫీసర్ని. నన్ను ఓడించే వాళ్ళే లేరు, ఎదిరించే వాళ్ళే లేరు. ఎక్స్క్యూజ్ మీ, నేనున్నా. నాలాగా సాయి కుమార్ లో మారు వేషంలో వచ్చి నువ్వే సాయి కుమార్ అంటే ఇక్కడ నమ్మడానికి ఎవరూ లేరమ్మా. నువ్వు సాయి కుమార్ అంటే ఎవడూ నమ్మడు. నువ్వు నిజంగా పోలీసువేనా? పోలీస్ అంటే ప్రపంచంలో అన్ని తెలుస్తాయి కదా. అన్నీ తెలుసా? నీకన్నీ తెలుసు కదా. ఒకటి అడుగుతా, చెప్తావా? అడుగు. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా చల్లగా ఉండేదేంటి? ఐసు. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా వేడిగా ఉండేదేంటి? నా వయసు. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా తెల్లగా ఉండేదేంటి? పళ్ళు. మన రైటర్లు స్పీడ్ గా రాసేదేంటి? బిల్లు. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా పెద్దగా ఉండేదేంటి? ఇంద్రజమ్మ మనసు. అన్నిటికన్నా చిన్నగా ఉండేదేంటి? నేను చెప్పలేను. ఇంతకి ఎవరు నువ్వు? పేరు లేనివాణ్ణి, ఎంత చేసినా పేరు రానివాణ్ణి. ఇలాంటోడు ఇక్కడ ఉండడానికి వీళ్ళు బయటికి తీసుకెళ్ళాలి. రారా. ఎదురే నాకు లేదు, నన్నెవరు ఆపలేరు. ఇక ఎప్పుడు నీకు పాటలు చెప్పా. బట్ సూపర్ నరేష్, సూపర్. జింగిలాల చిక్కినావే చక్కిలాలో. అందరూ పగలబడి నవ్వాము ఇక్కడ. ఇట్ వాస్ వండర్ఫుల్. సో ఇంద్రజ గారు, ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? వన్ మ్యాన్ షో నరేష్. మిమ్మల్ని చూసి చాలా మంది నేర్చుకోవాలి. అంటే సారీ, మిమ్మల్ని చెప్పలా బికాస్ నాకు ఇది లేదు, అది లేదు, ఇది తక్కువ, అది తక్కువ, ఇది అది అని కంప్లైంట్స్ చెప్పే సమాజానికి మధ్య వాట్ ఎవర్ గాడ్ హాస్ గివెన్ టు యూ టుక్ ఇట్ యాజ్ అ బ్లెస్సింగ్. సూపర్ నరేష్. సింపుల్ వర్డ్, నేను అదే చెప్తాను, వన్ మ్యాన్ షో. అండ్ జితు అజార్ రాకుండా ఉంటే ఇంకా బాగుండేది. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు. మరి ఇటువైపు గ్యాలరీ కింగ్ శోభా గారు. మ్యామ్ స్టాండింగ్ అవేషన్ ఇచ్చిన తర్వాత ఇంకేం చెప్పాలి? అంతకన్నా ఎక్కువ అసలు నేనైతే ఏం చెప్పలేను. నిజంగా అండి, వన్ మ్యాన్ షో. సుహాసిని గారు, మీకు ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్? చాలా మంది నవ్వి చచ్చిపోతామంటారు. ఈయన నవ్వి అందరికి ఆయుష్ని పెంచేస్తున్నారు. మరి రాంప్రసాద్ గారు, మీకు ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? నరేష్, ఇప్పుడు నాకు అర్థమైందిరా, నేను శ్రీదేవిలో 2 ఎపిసోడ్లు ఎందుకు పెడుతున్నారు. నువ్వు నిజంగా వన్ మ్యాన్ షో, సీరియస్ గానే. నువ్వు అలాగే ఎప్పుడు మమ్మల్ని నవ్విస్తున్నాలి. నిన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి మేము కూడా ఇంకా మంచిగా చేయాలని కోరుకుంటున్నాను నిజంగా. థ్యాంక్ యూ సో మచ్ రాంప్రసాద్ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ది ఎంటైర్ టీమ్.